విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నాయకుల పిలుపు మేరకు యూరియా కోసం చేసిన ధర్నాకి రైతులు భారీగా పోటెత్తారు. చీపురుపల్లి డివిజన్ పరిధిలో గల రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల రైతులతో వైసీపీ నాయకులు భారీ ర్యాలీకి ప్రయత్నించారు. అయితే రైతులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా రైతులు నెట్టుకుంటూ వెళ్లి స్థానిక 3 రోడ్ల కూడలి వద్ద నిరసనలు తెలిపారు. అనంతరం విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. యూరియా కావాలని రైతులు అడిగితే తెదేపా మంత్రులు మాట్లాడే విధానం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుంటి సాకులు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయం నందు చీపురుపల్లి రాజాం నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు, ప్రజాప్రతినిధులు అందరం కలిపి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏదైతే వ్యవసాయం, వరి పంట ఖరీఫ్ సీజన్లో రైతులకి అవసరమైన ఎరువులు ఉన్నాయో అందులో ప్రధానమైన యూరియా కానీ, డిఏపి కానీ ఇతర ఎరువులు సప్లై చేయవలసిన ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసి ఒక పక్క రైతాంగం ఆగ్రహజ్వాలలు, ఒక పక్క రైతులు యూరియా బస్తా దొరకపడుతున్న అవస్థలు చూసి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకసారి నివేదించాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి రైతుల తాలూకా ఇబ్బందులని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే నిన్నటి రాత్రి నుంచి అనేక ఆంక్షలు, పోలీసులు ఒక పక్క నుంచి మా ప్రజాప్రతినిధుల పక్కన ఆంక్షలు, ఒక పక్క రైతులను భయభ్రాంతులు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రైతులు పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మీరు చెప్తున్న కళ్ళబొల్లి మాటలు క్షేత్రస్థాయిలో లేవు, మీరు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అని తెలియజేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇవాళ ఒక ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందుల్ని తెలియజేయడం అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. ఆ బాధ్యతను మేము ముందుకు తీసుకెళ్తామంటే మీరు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? మీరు ఒక పక్క పత్రికల్లో, ఛానల్లో, మీకున్న టీవీల్లో ఏం చెప్తారు? సరిపడా నిల్వలు ఉన్నాయి, కావాల్సిన యూరియా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బంది లేదని ఒక పక్క చెప్తా ఉంటారు. ఓ పక్క మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వచ్చి రైతాంగం అంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మీ ప్రభుత్వానికి తెలియజేయాలంటే ఓ పక్క ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇది ప్రజా పరిపాలన అంటారా? ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారా? ఓ పక్క రైతులు అనేక అవస్థలు పడతా ఉంటాయి. గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి తనకు యూరియా బస్తా ఇవ్వండి అని చెప్తూ ఉంటే ఒక పక్క ఇవ్వలేక ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా అందుబాటులో రాక, ఏ ఒక్క ప్రజాప్రతినిధి విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క స్టేట్మెంట్ కానీ లేదు, ఒక గ్రామానికి వెళ్ళి ఇగో నీకు కావాల్సినంత యూరియా ఉంది, నీకు అందిందా అని అడిగే పరిస్థితులు లేవు. దానికి కారణం మీ అందరికీ కూడా తెలుసు. కేవలం మీడియాతోనో మేనేజ్మెంట్ చేస్తూ కేవలం మీకు ఉన్నాయని చెప్తారు. ఇవాళ విజయనగరం జిల్లాలో మీకు చెప్తా ఉన్నాను, ఇవాళ సాక్షాత్ విజయనగరం జిల్లాలో నేను తెప్పించుకున్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ అధికారికమైన రిపోర్ట్స్. ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ జిల్లాలో సుమారు గత సంవత్సరం ఈ రోజుకి 7వ తారీఖు 9వ నెల 7వ తారీఖుకి తీసుకుంటే సుమారు
27,000 టన్నులు తీసుకొచ్చాం. ఆనాడు ప్రభుత్వాలు సప్లై చేశాయి.